పూజ మామయ్య? లింగ పూజ పెట్టుకున్నా వాళ్ళు కలిసి పూజ పెట్టుకున్నా. లింగ పూజ పెట్టుకున్నా. లింగ పూజ మన మున్సిపల్ గారికి, మన కన్నం గారికి చిత్తు కడితే కట్టిరు, అట్టి కట్టరు ఏడా ఓటి కొండలున్నా, కుక్కిరి మంచాలున్నా, పాలివని మరుగులున్నా, కట్టా పెట్టిన బట్టలున్నా, కాడి కిందికి రాని ఎట్లుండా, మోళ్ళు ఉన్న ముసలాళ్ళున్నా, నక్కోళ్ళు ఆడపిల్లలున్నా, పంచ కట్రా నా భక్త ఈ సంగలో వేద పురాణం ఎదవా ఏదో పురాణం అయినా ఇంట్లో నాకేంటి కాదంట. ఇక్కడ ఈ పెద్దవారు ఉన్నారు కంట, వీళ్ళు ఎలా తొలగించుకోవాలబ్బా? అయినా తొలగించిపోతాలే, కాకపోతే తొలగండి. తొలగిపోనిండయ్యా బాబు, తొలగిపోనిండయ్యా.
తెలుపు నలుపు ఎలవా తెలుపంది ఏంటియా? ఆవులు ఎద్దులు నల్లపండి ఏంటియా? బరుగోలు దున్నపోతులు చెప్పు తినరా బ్రహ్మనాథ స్వామిని అంకాలం స్వామిని దర్శనం కనుకుంటారా స్వాములు నాకు తెలియదండి చెప్తానండి మీరు పొద్దున లేచి ఏమేం పనులు చేస్తారా? మీరు చేసే పనులు నాకు తెలియదండి చెబుతున్నాడు. పొద్దున్నే లేస్తారు, కొత్త బాయికి వెళ్తారు, పొద్దున్నే లేస్తారు, కొత్త బాయికి వెళ్తారు, ముందుగా దూరం పోతున్నారు. దూరం కుప్పలు పడుతున్నాయి. ఏదియా కుప్పర్లో పడుతున్నారా? ఎదవా కుప్పలు పడితే కానీ కుప్పలు పడితే కాస్త కృషి చేసుకోండి. కులమ సంగతి చెబుతానండి. తాలే కదండి. ధర్మానికి నీతి, చర్మానికి జాతి, ధర్మానికి నీతి ఉందండియా? ఉన్నాయా? అలవా ఉన్నాయండి. చెబుతున్నాండి. ధర్మానికి జాతి ధర్మానికి నీతి ధర్మానికి జాతి కడున్నది, ధర్మానికి నీతి కడున్నది. తోటి మానవుడు దూరముగా తొలగిపోతుంది. రంగురంగుల కులాలు, రకరకాల మతాలు ఉన్నాయండి.
రంగురంగులుగా కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగురంగులుగా కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిగినోడే గొప్ప కులమయ్య, లేని వాడిదే ఏడు కులమయ్య. వశిష్ఠుడు ఓరు పుట్టిందియా? వాళ్ళ అమ్మకు వాళ్ళ అయ్యకు పుట్టారు ఎలా? ఏమియా వాళ్ళ అమ్మకు నైలు పుట్టక ఎవరికి పుడతారియా? చెప్పు తెలియదుయా? వశిష్ఠుడు అందుకే పుట్టెను, బోధలేదవా మీకే పుట్టెను. వశిష్ఠుడు అందుకే పుట్టెను, బోధలేదవా మీకే పుట్టెను. శ్రీగలాగితే పదావతులను అనంతముగా ఆడపుట్టెను. ఈ భూమి ఎట్ట పుట్టిందియా? గుండ్రంగా పుట్టింది ఎలా? గుండ్రంగా పుట్టక అడ్డం పడుతుందండియా? అంతేనండి మీకు తెలిసింది? చెప్పుతానండి. భూమి గడగడ వణుకుతుండెను, భూమిలో నమో కాలము గోచెను. భూమి గడగడ వణుకుతుండెను, భూమిలో నమో కాలము గోచెను. ఓ కాలములో అండమాయను, అండములో నా పిండమాయను. ఆదిజాముడు ఎట్ట పుట్టాడు? ఆదిశక్తి ఎట్ట పుట్టిందియా? ఒకసారి మీ పంచాంగం చూసి చెప్పరా? 18వ పేజీ. ఎక్కడ మామయ్య? 18వ పేజీ ఎడవా? ఆడామని కదా ఎట్ట పుట్టింది చెప్పండియా? చెప్పండి అంటే ఆడామని కదా అంతేనండి మీకు తెలిసింది? చెప్పుతానండి. ఆదిజాముడు పుట్టిన చోట ఆదిశక్తి మరి ఉద్భవించను. ఆదిజాముడు పుట్టిన చోట ఆదిశక్తి మరి ఉద్భవించు. కామకాముల ప్రేమ కోసం అన్నాజనులను ప్రేమించను. ఆదిశక్తి ఏమైంది? ఆదిజాముడు ఏమయ్యాడియా? అంతేనండి మీకు తెలిసింది? గుడ్డి చెమ్ము గుడ్డి కట్టుకొని సత్యనాలు పెట్టడానికి వచ్చిరండి. శివశివా, శివశివా, శివశివా. శివశివా శివశివా చెప్పుతానండి. ఆదిజాముడు కోడి ముందుగా ఆదిశక్తి మరి కోడి కట్టగా. ఆదిజాముడు కోడి ముందుగా ఆదిశక్తి మరి కోడి కట్టగా. కోడి కట్టగా తాళము లేదా పెద్ద ఇల్లు మోడగొట్టు. ఆ మూడు గుడ్లు ఏమైనా చెప్పండి. ఆ 3 గుడ్లు గాలే పంతులు తెగపోయాడు. నువ్వు తెగపోలేదండి? నేను తెగపాల గాలే పంతులు తెగపోయాడు. అంతేనండి నీకు తెలిసింది? చెప్పుతానండి. ఒకటవ కోటు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ. ఒకటవ కోటు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ. సూర్య చంద్ర నక్షత్రమాయను సకల మార్గములు.
మీరు చెప్పండి రెండో గుడ్డు మురిగిపోయిందా కదా. అంతేనండి మీకు తెలిసింది చెప్పుతున్నాడు రెండవ బోర్డు రెండు గుడ్లు నేను చెప్పాగా మూడో గుడ్డు మీరు చెప్పండి మూడో గుడ్డు పూలగోడ ఎదురేదవా ఏంటియా పూలగోడ అయింది. అంతేనండి మీకు తెలిసింది అందుకని ఎదురు వెళ్తుంది. చెప్పుతానండి మూడవ గుడ్డు మాదేవాడిని అడుగుకునేవాడు లేదయ్యా అలా నీకేలాక ఊరు అడుక్కుంటుంటే నిన్ను అడుక్కున్నాడు ఎవరు లేడండియా లేడు. లేడండియా చెప్పుతానండి చెప్పురా చెప్పు. మాదిగవాడిని అడుక్కునేవాడు డొక్కలవాడు డొక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడు మోగలవాడిని అడుక్కునేవాడు చపల మోగలవాడు చపల మొగలవాడిని అడుక్కునేవాడు సొప్పకట్టలవాడు సొప్పకట్టల వాడిని అడుక్కునేవాడు చపల చోరకుడు చపల చోరకుడు చెల్లెలు ఎవరిగా వాళ్ళ అమ్మ కూతురా. వాళ్ళమ్మ కొడుక చపల చోరకుడు అంతేనండి మీకు తెలిసింది అంతే. చపల చోరకుడు చెల్లెలు ఓరోసి ఓరోసి పొందినవాడు బ్రహ్మ బ్రహ్మాని అమ్మ బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడు భార్య చాండాలు చాండాల కుమారుడు శక్తి శక్తి భార్య చపలాత్మ చపలాత్మ కుమారుడు పరాచరుడు పరాచరుడు భార్య కైవర్తి కైవర్తి కుమారుడు ఎవరియా వాళ్ళమ్మ కూతురు ఆ? వాళ్ళమ్మ కూతురు అమ్మ కూతురు కాక ఎవరి కూతురు అవుతుందియా వాళ్ళ ఏ కూతురు లేదుగా. అంతేనండి మీకు తెలిసింది ఎప్పుడు చేసిగా మరి కైవర్తి కుమారుడు వ్యాసుడు కదండియా వారంతా వారియా రాజులు మునులు రా వాళ్ళు కాకపోతే మీరోరియా వేద బ్రాహ్మణులు వారు మీరు మీరు వారు నాకు ఇంకోటియా ఏమో కులము సంగతి చెప్పుతానండి కులము మాదిగయా మతము మాదిగయా కులము మతము మేటి కులము మాదిగయా నివానందమయ్యా మతము మేటి కులము మాదిగయా
మతము మేది కులము మాదిగయా తలుగు తలుగు మని వెలిగే కొండలు కొండల పైన పడత మంగళం తలుగు తలుగు మని వెలిగే కొండలు కొండల పైన పడత మంగళం కుదిరిపోయే వనపుల్లో మతము మేది కులము మాదిగయా నందందరాని వానందారియా మతము మేది కులము మాదిగయా అడుగు మీ పెద్దగా పోతున్నారా అల్లయ్య ఏరియా అల్లగా వస్తున్నారు ఏరియా అంటే ఓరే నా యాన్లు ఎట్నో పోయారే ఆ భర్త పాపం ఏంటి వారు తోలేసి నా తప్పని పలక మూసేవాడిని ఆ పరిస్థితి పాపం ఏంటి వారు తోలేసి నా డోళ్ళకు మూసేవాడిని అయినా నేను వచ్చి ఛాన్స్ చెప్పింది కన్నా ఇంటికాడ మా యాళ్ళు ఏం చేస్తుందో ఏమో నా యాళ్ళని ఎట్టబోతే చీపిరే తీసుకున్నాం పొరకే తీసుకున్నాం కాసింత కళ్ళేసిపోతే కానీ నా యాళ్ళని దాని సంగతి చెప్పను అయితే గోపమ్మ అయితే గోపమ్మ బ్రహ్మగారు స్వామిని అంకాలం స్వామిని పెద్దలు కనుకుంటారా ఏటవా ఏళ్ళు మీరు ముప్పై సాములు నాకు తెలియదండియా చెబుతానండియా మీరు పొద్దున లేచి ఏమేం పనులు చేస్తారా స్నానం చేస్తా ఏం లేవు మీరు చేసే పనులు నాకు తెలియదండియా చెబుతున్నాడియా పొద్దున్నే లేస్తారు కొత్త బైక్ వెళ్తారు పొద్దున్నే లేస్తారు కొత్త బైక్ వెళ్తారు దూరం పోతున్నారు దూరం కుప్పలు పడుతున్నాయి ఏదియా తుప్పర్లో పెడుతున్నారా ఎదవా కుప్పలు పడితే కానీ కుప్పలు పడితే కాస్త కృషి చేసుకోండి కులమ సంగతి చెబుతానండి
ఆలే కదండి ధర్మానికి నీతి చర్మానికి జాతి ధర్మానికి నీతి ఉందయ్యా ఉన్నాయా అలవా ఉన్నాయండి చెబుతానండి ధర్మానికి జాతి కడున్నది, ధర్మానికి నీతి కడున్నది. ధర్మానికి జాతి కడున్నది, ధర్మానికి నీతి కడున్నది. తోటి మానవుడు ఎదురు దూర దూరముగా తొలగిపోతుంది. రంగురంగుల కులాలు రకరకాల మతాలు ఉన్నాయండియా ఉన్నాయండియా చెప్పుతున్నాడియా రంగురంగులుగా కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు రంగురంగులుగా కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు కలిగినోంది గొప్ప కులమయ లేని వాడిదే లేని కులమయ వశిష్ఠుడు ఓడి పుట్టిండియా వాళ్ళ అమ్మ కూడా అలాగే పుట్టారు ఎలా ఏమియా వాళ్ళ అమ్మకు వాళ్ళ పుట్టక ఎవరికి పుడతారియా చెప్పుతానయ్యా వశిష్ఠుడు ఓడికి పుట్టెను బోయలేద వాళ్ళకి పుట్టెను వశిష్ఠుడు ఓడికి పుట్టెను బోయలేద వాళ్ళకి పుట్టెను శ్రీగలాగుతే పదామతులను అనందమున ఆడపుట్టెను. ఈ భూమి ఎట్ట పుట్టిందియా గుండ్రంగా పుట్టింది అలా గుండ్రంగా పుట్టిన అడ్డం పడుతుందండియా అంతేనండి మీకు తెలిసింది చెప్పుతున్నాడియా భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నమో కాలము గోచెను. భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నమో కాలము గోచెను. ఓ కాలములో అన్నమాయను అన్నములో నా పిండమాయను. ఆదిజాముడు ఎట్ట పుట్టాడు ఆదిశక్తి ఎట్ట పుట్టింది అరే ఎదవా, ఒకసారి నీ పంచాంగం చూసి చెప్పరా 18వ తేదీ ఆడామని కదా చెప్పండి చెప్పండి అంటే ఆడామని కదా అంతేనండి మీకు తెలిసింది చెప్పుతానండి ఆది జాముడు పుట్టిన చోట ఆది శక్తి మరి ఆది జాముడు పుట్టిన చోట ఆది శక్తి మరి ఉద్భవించు కామ కాముల ప్రేమ కోసం అన్నా జనులను ప్రేమించను.
గాలిజాముడు ఏమయ్యాడుగా అంతేనండి మీకు తెలిసింది. గుడ్డి చెమ్ము గుడ్డి కట్టుకొని సత్యనాలు పెట్టడానికి వచ్చిరండి. చెప్పుతానండి. ఆది జాముడు కోడి ముందుగా ఆది శక్తి మరి కోడి ఆది జాముడు కోడి ముందుగా ఆది శక్తి మరి కోడి కోడి ఆ మూడు గుడ్లు ఏమన్నా చెప్పండి. ఆ 3 గుడ్లు గాలి పంతులు తెగపోయాడు. నువ్వు తెగపోలేదంటయా? ఏ తెగపాల గాలి పంతులు తెగపోయాడు. అంతేనండి నీకు తెలిసింది. చెబుతున్నాను. ఒకటవ గోడు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ. ఒకటవ గోడు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయ. సూర్య చంద్ర నక్షత్రమాయను నేను చెప్పాగా. రెండో గుడ్డు మీరు చెప్పండి. రెండో గుడ్డు మురిగిపోయిందా? అంతేనండి మీకు తెలిసింది. చెప్పుతున్నాడు. రెండవ గోడు ప్రభావించను కామధేను ఒక పంచభూషణు. రెండవ గోడు ప్రభావించను కామధేను ఒక పంచభూషణు. సర్వరుద్రమొక పంచభూషణు. ఎక్కడెక్కడో ఎదుగు చూసిన ఒక్కరెదుగు తగులు పలికలు. రెండు గుడ్లు నేను చెప్పాగా. మూడో గుడ్డు మీరు చెప్పండి. మూడో గుడ్డు పూలగోడైంది రాదవా? ఏంటియా? పూలగోడైంది. అంతేనండి మీకు తెలిసింది. అందుకని ఎంత వెళ్తుంది? చెప్పుతానండి. మూడవ గుడ్డు ప్రభావించను ఎన్నో ఎదుగున బ్రహ్మముకు. మూడవ గుడ్డు ప్రభావించను ఎన్నో ఎదుగున బ్రహ్మముకు. ఎన్నో ఎదుగున బ్రహ్మముకు వాళ్ళన్నదమ్ములని ఉద్ధరించని. మహాదేవాన్ని అడుక్కునేవాడు లేదయ్యా. అరే నీకేలాక ఊరు అడుక్కుంటుంటే నిన్ను అడుక్కున్నాడు ఎవరు? లేడండియా. లేడు. లేడండియా. చెప్పుతానండియా. చెప్పురా ఎదవా చెప్పు. మహాదేవాన్ని అడుక్కునేవాడు డొక్కలవాడు. డొక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడు. మోగలవాడిని అడుక్కునేవాడు చపల మోగలవాడు. చపల మోగలవాడిని అడుక్కునేవాడు చొప్పకట్టలవాడు. చొప్పకట్టల వాడిని అడుక్కునేవాడు చపల చోరకు. చపల చోరకు చెల్లెలు ఎవరిగా? చాలా అమ్మ కూతురా? వాళ్ళమ్మ కొడుక. చపల చోరకు అంతేనండి మీకు తెలిసింది. చపల చోరకు చెల్లెలు ఓరోసి. ఓరోసి పొందిన వాడు బ్రహ్మ. బ్రహ్మాని అమ్మ. బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు భార్య చాండాలు. చాండాల కుమారుడు శక్తి. శక్తి భార్య చపలాత్మ. చపలాత్మ కుమారుడు పరాజనుడు. పరాజను భార్య కైవర్తి. కైవర్తి కుమారుడు ఎవరియా? వాళ్ళమ్మ కూతురు. ఆ? వాళ్ళమ్మ కూతురు. అమ్మ కూతురు కాక ఎవరి కూతురు అవుతుందియా? వాళ్ళ ఏ కూతురు కూతురు? అంతేనండి మీకు తెలిసింది. ఎప్పుడు చేసిగా మరి కైవర్తి కుమారుడు వ్యాసుడు కదండియా. వారంతా వార్య రాజులు మునులు రా
వాళ్ళు కాకపోతే మీరోరియా వేద బ్రాహ్మణులు వారు మీరు మీరు వారు నా కిందోరియా ఏవ్యో కులము సంగతి చెప్పుతానండి కులము మాదిగయా మతము మాదిగయా కులము మతము మేటి కులము మాదిగయా నివానందయ్యా మతము మేటి కులము మాదిగయా అడుగు మీ పెద్దగా పోతున్నారా అల్లయ్య ఏరియా అల్లగా వస్తున్నారు ఏరియా అంటే ఓరే నా యాన్లు ఎట్నో పోయాలి ఆ పక్క పాపం ఏంటి వారు తోలేది నా తప్పెడ పలక పోసేవాడిని ఆ బలిసిన పాపం ఏంటి వారు తోలేది నా డోలకు పోసేవాడిని అయినా నేను వచ్చి ఛాన్స్ చెప్పింది కన్నా ఇంటికాడ మా యాడ్ ఏం చేస్తుందో ఏమో నా యాల్ని ఎట్ట పోతే చీపురే తీసుకున్నాం పొలకే తీసుకున్నాం కాసింత కళ్ళేకపోతే కానీ నా యాల్ని దాని సంగతి చెప్పను కళ్ళు
స్వామి ఏమయ్యా ఇద్దరు కలిపి పెడితే కదా బాగుంది ఒకరు పెట్టి ఒకరు పెట్టకపోతే బాగుంది కదా అభయ అభయ బాగున్నావు అంట అవునా సరే కానీ చాలా మా ఆయన కనపడ్డా మా మొగుడు మా మామ మా పెళ్ళిమిటి ఇంకా ఇంకేం లేదు ఎంతమంది అమ్మాయి నీకు మొగుళ్ళు అభయ అమ్మాయి నా సాయి ఎగాదిగా చూసి బాగా చెప్పు ఎగదిగా చూస్తే ఒకటేదో తేడా ఉంది మొత్తం మీద ఎందుకు ఆడ ఉంటారు సరిపోయేటట్టు ఉందా లేదా ఒరిజినాలిటీ లేదు ఎందుకుండదు అబ్బయ్యా లేదమ్మా. కింద మన పైతే పైన పడ్డ పైతే ఎంతమంది నీకు మొగుళ్ళు ఉంటా ఇద్దరు కాపురాలు చూసి మాట మాట్లాడతావా అబ్బాయి అబ్బాయి ఉపవాసం ఉండి ఏంటో మాటలు ఆ అబ్బాయి ఉపవాసం ఎందుకు లేదా ఈ మధ్య వారాన్ని ఉపవాసం ఉంది అందుకే ఆ మాటలు ఎందుకు అబ్బాయికి ఇద్దరు కాపురాలు చూసి కదా అంతా ఉండేదంతా ఆ? భక్తి అబ్బాయి గారి భక్తి కాదు మొత్తం రక్తే ఓ అబ్బాయి సరే కానీ ఏంటమ్మాయి మా ఆయన కనపడ్డారంట మీ ఆయన ఎట్టుంటాడు మీ ఆయన వాళ్ళు చాలా అందగాడుతాము అందగాడా మా ఆయన ముందు పొడుగ్గా ఉండొస్తా ముందు పొడుగ్గా ఉండదా నీకు లేదా ఏంటది మీ పంతులు గారికి లేదా ఏంటది మాతో నీకెందుకు మీ ఆయనకు ముందు ఏంది అది చెప్పు అసలు నీకు ఉందా లేదా నువ్వు మీ ఆయనకు ముందు పొడుగుందన్నావు మీ ఆయన సంగతి చెప్పు నీకు తెలీదా మాకెట తెలిసి మా ఆయనకి చూడాల అసలు తెలియదు మీ ఆయన ఎట్లుంటాడు చూడాల మా ఆయన మీ ఆయన గుర్తులు చెప్పమ్మా మీ ఆయనకి గుర్తులు చెప్పు సిగ్గేస్తాం సార్ పాపం పశ్చిమ కదూ సిగ్గొస్తుంది చాలా ఊరుకోసారా మొన్ననే పన్నెండు పోయి 13 పెట్టిందా పెట్టింది ఏంటది ఏదని కదా అంటవా అసలు ఎప్పుడు గట్ట ఏంటమ్మా పెట్టేదేంది అదే పోయి 12 పోయి 13 పెట్టిందా 13 పెట్టేది ఏంది అసలు వయసా పోయినాక వయసా అదే అమ్మాయి మరి కట్టిపోయినట్టు మా ఆయనకి 15 నాకు 13 అబ్బో చిన్న వయసేలే సరే కదా అదే మా ఆయన ముందు ఉండదు కర్ర అమ్మాయి అసలు నువ్వెవరు నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీ సంగతి ఏంది చెప్పు నీ సంగతి అని చెప్పు నా సంగతి అసలు నువ్వేంది అట్టే చూస్తున్నావు ఏందా నీ కథ ఏందంతా ఏదో కొత్త చీర కట్టుకొని ఉంటే అమ్మాయి మా ఆయన పెట్టిందా మీ ఆయన పెట్టిందా మా ఆయన ఇదో ఏదో మాటలు మాట్లాడదు అసలు నువ్వు ఊరుకో అసలు అమ్మాయి ఇదో ఉన్నోరని గమ్ముకున్నా కానీ మా అమ్మాయి ఉంది అసలు సంగతి నీకు తెలియటంలే ఎవరుంటే మా ఆయనకి ఇంకొక అలవాటు ఉన్నాయో ఏంటమ్మాయి చేతులు పెట్టినందుకు కూడా అబ్బాయ అంటే ఇంజన్ పని చేయకనా అసలు మీకు ఉంటే కానీ నడుపుకునే అలవాటు ఉండేది కానీ లేదులే సరే నేను ప్రతిదీ పెడతాను అబ్బాయి అప్పుడప్పుడు అలవాటు ఉంది రోజు లేదు ఇద్దరం కలిసి వేసుకుంటాం అబ్బాయి ఇద్దరం కలిసి వేసుకుంటాం అబ్బాయి అబ్బా అబ్బాయికి ఏం పట్టు ఉడుగు పట్టు ఎవరు మా మామ తెచ్చుతారు కలిసి రావు మామ అబ్బాయా తమ్ముడా బాగుండవా అది కాదన్నా మా యాడ్ భయ్యా కనుందరాలగే కనుందరాలగే
పడ్డదా ఇల్లాలు పడ్డదా ఇల్లాలు పడ్డదా అభయ చాలా ఊరుకు అభయో ఇదో ఈ మధ్య దొరికింది అభయో నా పిల్ల 7 ఏళ్ళు అయిందా ఈ పిల్ల 7 ఏళ్ళు అయిందా? అవునభయ నాకేం తెలుసు? అసలు నేను ఎదుగుతున్నా అభయ ఏందమ్మా అది? అసలు నేను ఎదుగుతున్నంట అది ఏంటది? న్యాయం జరగదు నీకు న్యాయం జరగట్లేదా? అస్సలు లేదు అభయ అబద్ధం ఆడగాదు. న్యాయం జరగట్లేదా? అబద్ధమా నేను అబద్ధం ఆడుతున్నా అంట ఈ పిల్లవాడు చేయడు అసలు చేయనీడు అమ్మాయి నీకు అసలు న్యాయం జరగట్లేదా? నువ్వు చూసినవా నేను అడగలే ఇద్దో ఈ మధ్య మా ఇద్దరి మధ్య జరిగింది ఏంటది? నీకు తెలీదా? మా గడ్డ తెలిసి చెప్పు. నువ్వు నాకు చూడలా? నీకేం పోయే కాలం వచ్చింది నేను మేము చూసేది ఏందమ్మా నీ చూసేది? యాందభయో మా అమ్మాయి ఉంటుంది గమ్ముకున్నా కానీ లేకపోతే బాగానే ఉండదు అభయో ఏముండదులే అసలు చూడలా? మా మామకు ఫోన్ చేస్తా చాలే ఊరుకో అభయో నా చూడలా? ఏందమ్మా అది? మా ఆయన చూడలా? ఏందమ్మా చూసేది ఏంది అసలు? మా ఇల్లు వాడిని చూడలేదా? మీ ఇల్లు వాకి నా గడ్డ తెలిసి మా ఆయన కదా నీకు తెలీదా? తెలీదు మా అస్సలు అసలు అస్సలు తెలియదమ్మా. అబద్ధం ఆడుతున్నావు అబ్బాయి నువ్వు. నేనా? సరే చెప్పు. కాపరాలు తీసి కూర్చున్నాడు మా మీ ఇద్దరి మంది ఏదో జరిగిందన్న చెప్పు. వద్దులే అబ్బా పాపం అమ్మాయి పచ్చమ్మలే. అదేనా భయ్యా నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకుంటాడు ఒకవేళ వేసుకున్నాం అనుకో వేసుకుంటేది ఏంటి అమ్మాయికి మరి అసలు నిలబట్ల మెలకలు మెలకలు తిరుగుతుంది అమ్మాయి. దొంగ మాట్లాడద్దు మంచమా మంచమా నేను అనుకున్నానా అయ్యగారికి అనుభవం ఎక్కువ కలిగి తక్కువ వేసుకొని అమ్మాయి వేసుకొని పైన కార్ రోడ్డు అయింది దాచడానికి మొత్తం బైపాస్ రోడ్డు అయిపోయింది. అందుకనే ఆయన చెప్పి అంత బైపాస్ రోడ్డే. అదే అదయ్యా మన అయ్యగారు చెప్పినట్టు బయట మంటలు వేసుకున్నాం ఇద్దో ఓరి మామా నేను ఇంట్లో ఎక్కడ అసలే వాడమంట అట్లా ఊరుకోసాలే కానీ మనకెవరు అంటే పెద్దవాళ్ళం మనము నేను ఈదులో నేర్చుకుంటాను అన్నాడు. వాళ్ళు ఏడైనా వేసుకుంటారు దండు రోజులు కొద్దిగా వాళ్ళకి తక్కువలే వాళ్ళకి తక్కువలే అది తక్కువ ఈడు బయట పడేదంట. అదే కదా మరి నువ్వు అదే చదువుతున్నావు. అమ్మాయి 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 మమ్మరా మమ్మరా అమ్మ యాపాకమ్మ అమ్మాయి 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 నువ్వు యాపాకు నువ్వు యాపాకు ఏడవద్దని చదువుతున్నా అభయో అమ్మాయి నాకు మిచ్చ మధ్య అలవాటు పడింది అభయ. ఏంటది? నాకు ఈ మధ్య ఒక అలవాటు పడింది అభయ. ఏంటది? అన్ని పుల్లగా తినాలి అనిపిస్తుంది అభయ. అమ్మాయి మీ ఆయనకు లేకపోతే నీకు పుల్లగా తినాల్సిందంటే ఎట్టొచ్చిందంట అది? ఆయన ఈ ఊరులకు అనుమానం ఉంది అభయో ఈ ఊరులకు అనుమానం ఉంది ఈ ముండాకుడికి అంత మాత్రమా అని ఆయన అది ఎందుకో కానీ వాతావరణం తేడా పడింది అందుకని తేడా పడింది కదా. పైన పెట్టి కింద పెట్టేది ఉందండి కింద పెట్టి పైన తిప్పేదా అలవాటు? అవును కదా ఆ మాట మర్చిపోయినాను అభయ కింద కొట్టి పైన తిప్పారు కదా అభయో అందరికీ అలవాటు లేదు అభయో కొందరికీ ఉంటుంది అలవాటు. మా ఆయన ఎప్పుడు కింద కొట్టేది పైన కొట్టిన అలవాటేగా కింద కొట్టేదా అసలే నేనేకే ఉన్నామా ఈరోజు పోతుంది అసలు కాపురం లేవా? ఇదో ఇంట్లో గింజలో మా ఇద్దరికి మాటలు లేవు అభయ ఎన్నో నుంచి నీ పాడు కాపురం అమ్మాయి ఏ ఊళ్ళో చేసి వచ్చావమ్మా నువ్వు కాపురం? ఈ ఊళ్ళో చేయడానికి ఏ ఊళ్ళో చేసావు? ఆడ ఊరికో కాపురం చేసినప్పుడేనా నువ్వు ఇప్పుడు అదే కదా మేము కాపురం చేయనట్టుంటే ఏ ఊళ్ళో చేసావు? చాలా ఊరికో అభయ నువ్వు వస్తానంటే నేను చేయనంటాను అభయ. అబ్బో అల్లు ఎన్నాళ్ళు కాపురాలు ఎన్నాళ్ళు కాపురాలు
అబ్బాయా ఈరోజు వచ్చేసి తేలి బాగుంటుంది అమ్మా నీకు న్యాయం జరగట్లేదా? అర్థం జరుగుతున్నది అబ్బాయా. సరే ఎందుకైనా మంచిది, మీ ఆయన వచ్చిన తర్వాత నన్ను విలువ దగ్గర నుండి సంసారం చేపిస్తాము. నిజంగా చేస్తావా? నిజంగానే చేపిస్తా. నువ్వు చేస్తావా? అంటే దగ్గర నుండి చెప్పి చెప్పి చేపిస్తామా. అమ్మాయి అసలు ఏదో ఘటన కూడా పక్కన చూపించాలో చూస్తుంది. మరి ఏమి అసలు ఏమొచ్చిందో మరి. ఏదయ్యా పాపం సందగా చేతులు పట్టుకున్నాను. చూడు అదిగో చూడు. అయ్యా నోట్లో ఈగలు పోతాయి అయ్యా. ముయ్యి. అదిగో సందగాడు పట్టుకున్న చేతులు నలిపి 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 పాపం పని అయిపోయింది. పాపం అలగొట్టగా ఉందా? ఆయన నలిపే పని నేను అదే చెప్పేది. నలిపి నలిపి అయిపోయింది. ఆయన నాకపోతే ఈ తాగిపోతాం కూడా వద్దా? సరే సరే రాని. నాకొద్దు ఓరే నా యాలి ఇక్కడనే ఉంది. అయినా ఒక్కసారి పిలిచొత్తా. ఓరే నా యాలి ఎత్తండి మగవాళ్ళు వచ్చి ఇంటి మొగలు మరి క్యాకేస్తుంటే నా యాలి ఆంత పడగరాక అంటుండే. ఇది ఎవరు పిలిచి అయినా ఒకసారి పిలిచొత్తా. ఓరే ఈ పక్క పిలిస్తే ఆ పక్క మునుగుతుంది, ఆ పక్క పిలిస్తే ఈ పక్క మునుగుతుంది. ఇది ఎవరు పిలిచి చూసుకున్నాబ్బా? ఈ కాచిరావు బిర్యా చూసుకొని ఉంటది. అయినా ఇంకొకసారి పిలిచి చూస్తా. నా యాల్ది పలుకుతే పలికింది, పలకపోతే ఒక తనుదంటే పెద్దగా ఇంట్లో పడాల. అమ్మాయి ఏంది అబ్బాయి అమ్మాయి అమ్మాయి అసలు నువ్వు ఏమన్నావు ఇప్పుడు? నేనేమన్నాను? అసలు ఒక్క మాట కూడా మాకు అర్థం కాదా? ఏం అర్థం కాదా? అసలు ఈ చాలా ఇంకో కాపలా తీసేవాడా ఈ ఉందరం గొప్ప తలుపు నుంచి ఒకరు న్యాయం చెప్పలేదు. ఏమాయి అమ్మాయి
బాబు ఏమో కాక ఎరగ దిగుతావు మొత్తం మీద ఈపు సాపైంది. అదే నిజమేలే నిజమే. ఏమైందా? ఈపు సాపైంది. ఏమో అల్లుడు అడవుత తల్లిని ఈపు సాపైందంటే ఈపు సాపైంది. అడుగు. ఏమైందా? ఈపు సాపు కాలే. మా ఇంట్లో సాపలేక ఏమయ్యా మా ఇంట్లో సాపలేక ఈ మొన్న కొడతా నడి ఇల్లు పడుకుంటా ఈ సాపగాక ఏముంటుంది సరే కానీ మావా ఇప్పుడు కొట్టింది ఎవరా? కొట్టింది ఏం కాదంటే ఎందా ఏం కాదు. వీడి మొఖం ఇప్పుడు నేను అర్థం చూసుకుంటారా? వీడి గబరు మొఖం ఇప్పుడు నా అర్థం చూసుకుంటారా అంట. ఇప్పుడు కొట్టలేదంటే ఎప్పుడు కొట్టింది కొట్టలే. ఇప్పుడు చాలా ఉంటే కాచిరావు కదా ఇప్పుడు నాకు కొట్టింది. కాకిరావా? కాకిరావు కొట్టిందంటే కొట్టేవాడే. కొట్టేవాడే పంతులు కాదు కదా కొట్టింది. కాకిరావు. కాకిరావు పోతుల్లో పంతులు కాదు నీకు తెలియదు. బాగా కొట్టేవాడే. బాగా కొట్టి 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 కాళ్ళు జోకులు వచ్చి పాము కింద తక్కువ పైన అవుతున్నాం కింద తక్కువ పైన అవుతున్నాం టోపీ కూడా పెట్టుకున్నాడు ఆయన మంచి పోలే కొట్టేవాడే. పట్టణం మహా పట్టు ఆయన ఆయన బాగా సీనియర్. బాగా సీనియర్. చెప్పలా ఇబ్బంది లేదు లేకపోతే చెరుకుడి ఎంత పొడుగుంటుంది కదా అంత అందము. సరే కానీ చెప్పే మా పిల్ల ఎన్నేళ్ళైందా? ఎన్నేళ్ళైంది? 7 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ 10 ఏళ్ళు అనుకో. ఏమయ్యా ఈ 10 ఏళ్ళ నుంచి వీడు మొఖాన్ని నేను కొట్టున్నప్పుడు ఇప్పుడు నేను కొట్టున్నాడా? ఏంది ఏంది? ఇది సిగ్గు లేదు నాకు కర్మ లేదు. ఇది సిగ్గు లేదు నాకు కర్మ లేదు. దో సంతానం గుడ్డు యాదు పెట్టనట ఈ వంతను ఈదులు పట్టి నేనేం చేశానంట. సరే కానీ మావా చెప్పే ఇద్దాం ఎక్కడి సంబంధం మళ్ళా ఎక్కడి సంబంధం ఉందా? మావా నువ్వేమన్నాను నేనైతే ఉన్నాను మామ గారికి వెళ్ళిపోతా. ఓ మామ ఎక్కడికి నీ సంబరము వరే నీకు తాళం పెట్టినోడు ఎవరా నీక ఇంట్లో పెట్టిపోతే మా యాన్ కలుస్తుంది వస్తుంది ఆయే వస్తుందని మామా చెప్పే మామా గంటగా ఏం చేసినావు గంటగా ఏం చేసినావు నీ అన్నదమ్ముల పాటు పెట్టినావు నీ అన్నదమ్ముల పాటు మామా చెప్పే మామా మామా చెప్పే మరి నేనేమో అనుకున్నాను కానీ నీ కాడంత సరుకుంది నాకు అనుకోలేదు మా. నేను ముందనే చెప్పలేదండి ఏమని నా కాడ తలుపు బాగుందని. అబ్బో ఏమయ్యో మా ఆయన గారు చదువు ఎక్కువ కానీ ఇద్దో నిన్ను మాట్లాడగనా అడిగే ఏమనుకో కదా ఏమనుకోరు. మావా నువ్వు నన్ను
మరి నువ్వంటే నాకు చాలా ప్రాణం మావా. నువ్వంటే నాకు చాలా ప్రాణమే. అవునా? సరే కానీ మావా, మనలో మన మాట మన జంట బాగుందని మనం బాగా ఉంటామని అదో కాకిలో ఒక కన్ను వేసి పెట్టున్నాడు మనం. అంటే ఆస్తాడు ఎందుకు అక్కడ చెప్పు. ఎందుకంటే మాట్లాడినా కొత్త అనుమానం మనిషి అనుమానం. ఈ ఊళ్ళో అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, మన ఇద్దరు ఎడదీయాలని మన కాపురం నిప్పిపోయాలని అందరు కుళ్ళు పుల్లే మావా. చెప్పే కానీ మళ్ళా మన మాట మళ్ళీ బలపడాడు. అయిపోయాడు. ఆయన కింద తీసేవాడు కానీ పైన తీసేవాడు కాదుగా. అమ్మాయి ఆ పిల్లగాడు ఎరుపు చూసి గుడ్డలు తీసుకుంటుండు. ఏంది నువ్వు చేసే పని? అదేనబ్బయ్య ఉండేదంతా. అట్ట కాదమ్మా, ఏం ప్రధాని చేతులేస్తావు, చూపు చూపు కలుపుతావు. ఆ పిల్లగాడు ఎరుపు చూసి గుడ్డలు తీసుకుంటాడు. రేపు పొద్దున పరిస్థితి ఏంది? నేను చెప్పానా అంత కాపురం ఇస్తే మాట్లాడు. నువ్వు అసలే నమ్మొద్దు. అల్లుడు బంగారం గారు అల్లుడు అల్లుడు రేపు పొద్దున మీ అమ్మాయి పోపెట్టిద్దా ఇంట్లో? అదేం కాదు, రాత్రి కూడా భూ పెట్టింది, వంకాయ కూరేసింది. అట్ట అట్ట మన ఆయన జాగ్రత్త. వంకాయ కూరేసిందా బాగా తీసుకోమని. మన ఆయన జాగ్రత్త. చిన్న ధర తక్కువ ధర ఎక్కువలే, అందుకని ఈ మాట వినపడలే నీకు. మన ఆయన మా ఆయన కాదు, మన ఆయన అబ్బయ్యా కలవాలి